హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ వారణాసి లలిత. ఈరోజు నా మనసులో మాట చెబుదామని మీ ముందుకు వచ్చానండి. ఇదివరకటి రోజుల్లో పెళ్లి చూపులంటే అమ్మాయితోటి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇప్పించేసి ఇట్లా ఓరగంట చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మాయి కూడా సిగ్గుపడుతూ ఆ ఓరగంట చూసి వెళ్ళిపోయేది. అంతేకాని ఇప్పటి రోజుల్లో పెళ్లి చూపులు అనే పేరుతోటి వాళ్ళను బయట హోటళ్ళల్లో, బస్ స్టాపులలో బయట పంపించి వాళ్ళు పెళ్లి చూపులు చూసుకొని వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నారండి. మరి ఏమర్థమవుతుంది? ఆ 1 గంటలో 2 గంటలలో మనిషి మనస్తత్వము ఏమర్థమవుతుందండి? ఆడపిల్లకైనా మగపిల్లగాడికైనా ఇండ్లకు పిలిపిస్తేనేమో ఇండ్లలో కూర్చోబెట్టేసి వాళ్ళకు ప్రైవసీ కావాలి, ఒక 2 గంట మాట్లాడుకుంటారండి, వాళ్ళకు రూము ఇవ్వండి అనేసి అంటారు. గంట 2 గంటలు పిల్లలతోటి, ఆడపిల్లలతోటి పరాయి మగవాడు మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం అంటారు? వెనకటి రోజుల్లో ఇది ఉన్నదా? అట్లంటే అంటారు, మీరు పడ్డారు కదా కష్టాలు, అది మేము పడాలా అంటారు. అది కష్టాలు పడటం కాదండి, పెద్దవాళ్లకు మనం ఇచ్చే గౌరవం, మన తల్లిదండ్రులకు మనకిచ్చే గౌరవం. వాళ్ళు చెప్పిన వాడిని చేసుకొని కష్టమైన నిష్ఠూరమైన కడదాకా అతనితోటే ఉండేదండి జీవితం. మా చిన్నప్పుడు నాకు 14వ ఏట పెళ్ళి అయిందండి. 14 ఏళ్లకు మా అమ్మ పలానా ఆయన వచ్చాడు నీకు పెళ్ళి అంటే అసలు పెళ్ళి అంటే ఏంటో కూడా తెలియదండి. స్కూల్కు పోయి వచ్చి స్కూల్ డ్రెస్ ఇప్పేసి కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ ముందర నిలబడ్డాను నేను. ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు నా పెళ్ళై 37 సంవత్సరాలు అలాగే సాగుతుందండి. ఆ నమ్మకం మీదనే, మా అమ్మకు మా నాన్నకి ఇచ్చిన మాట మీదనే ఎన్ని కష్టాలైనా పడుకుంటూ ఇలా వచ్చానండి. ఈ రోజులలో పెళ్ళిళ్ళు సంవత్సరం ఉంటున్నాయా చెప్పండి? తలంబ్రాలు పోసిన నెల రోజులు కూడా, పచ్చటి పందిరి కూడా ఇప్పక ముందే డైవర్స్ అయిపోతున్నాయి. నేను అందుకే ఒక మాట చెప్తున్నానండి, ఆడపిల్లలైనా మగపిల్లగాళ్ళైనా బయట హోటళ్లలో మాట్లాడుకోవటాలు, ఆఫీసులలో మాట్లాడుకోవటాలు, వాళ్ళకు ప్రైవసీ ఇచ్చి మాట్లాడియటాలు, ఫోన్ నెంబర్స్ ఇవ్వటాలు, ఇది తప్పు పద్ధతి అండి. ఒక బాధ్యతారహితమైన చర్య ఇది. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనమే ప్రోత్సహించామనుకోండి అట్లాంటి వ్యవస్థను, రేపు ఏది జరిగినా సరే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. వాళ్ళ పిల్లగాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయి వీళ్ళింటికి వస్తుంది. అప్పుడు బాధపడేది ఎవరు? మనమే కదా. తల్లిదండ్రులే బాధపడతారు. ఎంక్వైరీలు అంటారు, అదంటారు, ఇదంటారు. ఎన్ని చేస్తే ఏముందండి? ముళ్ళు పోయి అరిటాకు మీద పడ్డా, అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా అరిటాకే నష్టం, ఆడపిల్ల జీవితానికే మచ్చ. కాబట్టి కొద్దిగా యువత ఆలోచించండి, తల్లిదండ్రులు కూడా ఆలోచించి అడుగు వేయండి. ప్రైవసీలు అంటూ బజార్లలో చూసుకోవటాలు, హోటళ్లలో చూసుకోవటాలు, బయట గలవటాలు అది తప్పు పద్ధతి. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.